హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ క్రిప్టో ఎయిర్టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇన్ట్యూషన్స్ సిస్టమ్స్ ఇది. సో ఈ ఇన్ట్యూషన్ సిస్టము 4 బిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో ఇదైతే కంప్లీట్ ఇన్వెస్ట్మెంటు, కాకపోతే ఇన్వెస్ట్మెంట్లోనే స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఇది బేస్ నెట్వర్క్ మీద నడుస్తూ ఉంటుంది. మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు. ఇప్పుడు కోర్ స్కై ఉంది కదా, అది పాలిగాన్ మీద నడిచింది. తర్వాత ఇప్పుడు బిఎన్బి నెట్వర్క్ మీద డైమండ్స్ ఇస్తున్నారు. అది స్మాల్ అమౌంట్స్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ప్రాసెస్ స్మాల్ అమౌంట్స్ మీద ఈ ఇన్ట్యూషన్ అని చెప్పేసి ఈ 4 మిలియన్ ఫండింగ్ అయితే ఉంది. దీంట్లో స్టేక్ చేయడం వల్ల మీకు 1 lakh పాయింట్స్ వస్తాయి. తర్వాత అంటే స్మాల్ అమౌంటే 0.00004 అలా చేసేసుకొని మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. దీన్ని ఐక్యూ పాయింట్స్ అంటారు వీళ్ళు. సో తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్న్ విత్ క్వెస్ట్ అవన్నీ. సో ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు బూస్ట్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎపోచ్ 1, ఎపోచ్ 2, ఎపోచ్ 3, ఎపోచ్ 4 ఈ విధంగా ఉన్నాయి. సో నేను సింపుల్గా కొన్ని చెప్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇదిగో ఎపోచ్ 1 అయితే కంప్లీట్ చేసిన. మీరు ఇప్పుడు వచ్చి మీరు క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమేనమాట. సో ఎగ్జాంపుల్ కింద ఎపోచ్ 1 నేను కంప్లీట్ చేశాను కాబట్టి 2 చూపిస్తున్నా. ఇలా క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 1250 ఐక్యూ పాయింట్స్ ఉన్నాయి. అవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ వాట్ ఈస్ ద బెస్ట్ స్టేబుల్ కాయిన్ అని ఉందనుకో, ఆన్సర్ క్వశ్చన్ చేసుకుంటే మీకు 250 ఐక్యూ పాయింట్స్ వస్తాయి. ఈ ఐక్యూ పాయింట్స్ బేసిన మీద కానీ మీకు ఐక్యూ రివార్డ్స్ టోకెన్ ఎయిర్ డ్రాప్ అయితే రావచ్చు అనమాట. ఇది కన్ఫామ్ ఎయిర్ డ్రాప్ అయితే కాదు, ఎక్స్పెక్టెడ్ ఎయిర్ డ్రాప్. సో చేసుకుంటే మీకు యూజర్స్ తక్కువ మంది దీని మీద పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి మంచి రివార్డ్స్ రావచ్చు. సో ఆల్రెడీ ఇది రీసెంట్గానే లెజియన్ అని ఒక సైట్ ఉంది. ఆ సైట్లో వీళ్ళ సేల్ అయితే లాంచ్ ప్యాడ్ సేల్ కంప్లీట్ చేశారు వీళ్ళు. సో నేను పార్టిసిపేషన్ చేశాను కానీ స్మాల్ అమౌంట్ పెట్టాను. సో అలాగా దాంట్లో కూడా సేల్ కొంత ఫండ్ అయితే రైజ్ చేశారనమాట. సో ఎగ్జాంపుల్ కింద దీన్ని చూపిస్తున్నాను. ఆన్సర్ క్వశ్చన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకు యూఎస్డిసి వాళ్ళే ఆన్సర్లు ఇస్తారు, మీరేం చేయవల్లే. ఇక్కడ చాలా ఉన్నాయి కదా. సో దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నేను యూఎస్డిటీ స్టేబుల్ కాయిన్ కాబట్టి యూఎస్డిటీ సెలెక్ట్ చేసా. ఇక్కడ మీకు చూశారు కదా 0.00003 ఈటీహెచ్ బేస్ నెట్వర్క్ మీద. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయాలన్నమాట. చేస్తే అదే స్మాల్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుందని చెప్పాను కదా. ఇక్కడ చూసారు కదా 0.00025 సమ్ గ్యాస్ ఫీజు. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. విధంగా మీకు చూపిస్తుంది 250 ఐక్యూ పాయింట్స్ అని చెప్పి. ఇక్కడ ఫినిష్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఫినిష్ అయితే మీ ఆటోమేటిక్గా ఇది అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏడుంది, వాట్ ఈస్ ద బెస్ట్ ఫియట్ ఆన్ ర్యాంప్ అని చెప్పి ఆన్సర్ క్వశ్చన్ మీద క్లిక్ చేయండి. సో మీరు క్వశ్చన్ కంప్లీట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా టిక్ వచ్చేస్తుంది. సో ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ బేస్ ఇస్తాను. ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. అది ఆన్సర్ కరెక్టా తప్పు అనేది ఏం అవసరం లేదు. స్టేక్ మీద క్లిక్ చేయండి. స్టేక్ కంపల్సరీగా 0.003 అయితే అవుతుంది. సో కన్ఫర్మ్ చేసేసేయండి. దీన్ని చేయడం వల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. బేసు ఏదైతే L2 నెట్వర్క్ అది. సో L2 నెట్వర్క్ కంపల్సరీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ట్రాన్సాక్షన్ చేయాలి. సో L2లో ఎయిర్ డ్రాప్ ఇవ్వకపోవచ్చు. L1 అయితే కంపల్సరీగా ఎయిర్ డ్రాప్ ఇస్తాయి. కాకపోతే నేను సెర్చ్ చేసిన రీసోర్సెస్ ప్రకారంగా బేస్ నెట్వర్క్ ఇప్పుడైతే ఎయిర్ డ్రాప్ ఉండదు, కానీ ఫ్యూచర్లో కంపల్సరీగా ఎయిర్ డ్రాప్ ఇస్తుంది. సో దానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అయిపోగానే ఈ విధంగా గ్రీన్ టిక్ వస్తుంది, 250 ఎర్న్డ్ అని వస్తుంది. సో ఇక్కడ 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్, 5వ క్వశ్చన్ నేను కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. ఎపోచ్ 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చూశారు కదా, నేను ఎపోచ్ 1 5 క్వశ్చన్స్ ఉంటే 5 క్వశ్చన్స్ చేశాను. 1250 ఐక్యూ పాయింట్స్ వచ్చాయి. ఎపోచ్ 2 చేశాను, 1250 పాయింట్స్.
సో 3, 4 కూడా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత చేసేస్తా. సో తర్వాత మీరు ఇక్కడ రౌండ్ సింబల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇవన్నీ చూపిస్తాయి. సో రివార్డ్సు, డాష్ బోర్డు, క్వెస్ట్లు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా అన్నీ చెక్ చేయండి. నేను ఒకటి చెప్పానని కాదు. సో బూస్ట్ నాలెడ్జ్ ఇది 1 lakh IQ పాయింట్స్ ఉన్నాయి కదా, దీని మీద స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎపోచ్లు చూపిస్తుంది. సో అవి కాకుండా మీకు అడిషనల్గా మీకు వేరే కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఎపోచ్ 4 ఇవన్నీ ఉన్నాయి దీంట్లో క్వెస్ట్లు. సో అది కాకుండా ఇక్కడ రివార్డ్స్ చెక్ చేసుకోండి. రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. చేసేస్తే ఇప్పుడు నాది లెవెల్ 6 మీద ఉంది. నాకు IQ పాయింట్స్ 1 lakh వచ్చి స్టేకింగ్ నేను చూపిస్తాను. ఆ స్టేకింగ్ అది కూడా తక్కువ అమౌంటేను. స్టేకింగ్ అంటే పెద్ద అమౌంట్ అనుకునేది, అది కూడా కాదు. సో 1,07,512 IQ పాయింట్స్ అయితే వచ్చింది. లెవెల్ 6లో ఉన్నా నేను. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్ ఉన్నాయి, పోర్టల్ ఉన్నాయి, ప్రోటోకాలు. సో కమ్యూనిటీలో నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తూ ఉన్నా. సో లాంచ్ ప్యాడ్ 2 IQ ఉంది కదా, దీంట్లో ఎర్న్ మోర్ దీని మీద కంప్లీట్. సో ఇవన్నీ ఈ 3 స్టెప్పులు కంప్లీట్ చేసేస్తే ఈ పర్సనల్ గ్రాఫ్ ఈ విధంగా చేసేస్తే మీకు ఏదైతే IQ పాయింట్స్ వస్తాయి. సో ఏదైనా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఎవర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద వ్యూ ద మ్యాప్ ఇవి చూసేసి వ్యూ డీటెయిల్స్, ఇక్కడ బేస్ నెట్వర్క్ మీద వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ఇక్కడ మీరు బేస్ నెట్వర్క్ మీద కొన్ని ట్రాన్సాక్షన్ అంటే సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. 11 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ సేమ్ ప్రాసెస్ ఆన్సర్ క్వశ్చను ప్రాపర్గా ఇవ్వాలని ఏమి లేదు. మీకు సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ అని చెప్పి ఇచ్చాను కదా, సింపుల్ టెక్నిక్ ఇక్కడ మీరు చూడండి. ఈ డేటా అనే దాని మీద 6,000 మెంబర్స్ చేశారు కదా, ఈ డీపిన్ అనే దాని మీద 7,000 చేశారు. అలా ఎక్కువ దేని మీద ఓటింగ్ చేశారు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. స్టేక్ అని వస్తుంది, స్టేక్ కన్ఫర్మ్ చేసేసేయండి, సరిపోతుంది. సో ఆ విధంగా చేసుకోండి. సో ఇక్కడ నేను చూపించాను కదా స్టేకింగ్ అని, ఇక్కడ లాంచ్ పోర్టల్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఇంకొక సైట్ ఓపెన్ చేస్తుంది. సో ఆ పోర్టల్లోకి వెళ్ళి స్టేకింగ్ చేస్తే మీకు 1 lakh IQ పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో 1 lakh IQ పాయింట్స్ మనకి ఇక్కడ మై ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చేసేసిన తర్వాత మై ఇన్స్టిట్యూషన్ మీద ఇది పోర్టల్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలా. ఇక్కడ చూడండి, నేను ఇన్కమైజ్ ETH అని చెప్పి అది నా ప్రొఫైల్ ఉంది. మీరు ఎప్పుడైతే వ్యాలెట్ అడుగుతుంది, మీ వ్యాలెట్ని కనెక్ట్ చేయగానే స్టేక్ అమౌంట్ అడుగుతుంది. స్టేక్ అమౌంట్ చేయమని. సో స్టేక్ అమౌంట్ ఇక్కడ మినిమం ఉంటుంది. సో మినిమం మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ స్టేక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇది చేస్తే ఇక్కడ యువర్ యాక్చువల్ పొజిషన్ అని ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మినిమం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే 0.000025 అయితే మీరు బేస్ నెట్వర్క్ మీద డిపాజిట్, ఇక్కడ రివ్యూ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అడుగుతుంది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్లీ డిపాజిట్ అనేది క్లోజ్ మీద క్లిక్ చేయండి. చేసేస్తే ఇక్కడ ఇది నాది ఇస్తాను. సో ఇక్కడ మీ టోటల్ డిపాజిట్స్ చూపిస్తుంటుంది, మీ స్టేక్డ్ అమౌంట్ ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదా, ఈ స్టేక్ మీదకి వచ్చి ఇక్కడ మీకు పాయింట్స్ 1 lakh యాడ్ అవుతాయి అన్నమాట మీరు ఫస్ట్ స్టేకింగ్ చేసినప్పుడు. మిగతా అన్నీ మనం ఇప్పుడు నాకు 1,07,512 ఉన్నాయి కదా, 1 lakh ఏమో ఫస్ట్ స్టేకింగ్ చేసిన దాని వరకు వచ్చింది. మిగతా IQ పాయింట్స్ అన్నీ ఎపోచ్లో క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఓన్లీ ఎపోచ్ 1, 4 దాకా ఉన్నాయి కదా, ఇవి కాకుండా మళ్ళీ అడిషనల్గా మీకు డిఫరెంట్ నెట్వర్క్ల మీద డిఫరెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. అన్ని నెట్వర్క్ల మీద బేస్ ఉంది, ఆర్బిట్రమ్ ఉంది, అలా అన్నీ చేయండి. చేసిన తర్వాత మీకు ఏదైతే
అన్నిటి మీద మీకు ఐక్యూ పాయింట్స్ వస్తూ ఉంటాయి కదా. మీ ఐక్యూ పాయింట్స్ని బట్టి మీకు ఆటోమేటిక్గా ఐక్యూ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎంత లెవెల్ పెరుగుతూ ఉంటుంది, ఆ లెవెల్ పెరగడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీరు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో ఈ ప్రాసెస్ అనమాట. ఇదైతే వన్ టైము, అన్నీ ఒక లింక్ చాలు, లాంచ్ ప్యాడ్ పోర్టల్ అనే లింక్ మీదకి వస్తే మీరు స్టేక్ చేసుకొని, ఇది వన్ టైం టాస్క్. ఇక్కడ నేను ఈ లింక్ ఇస్తాను, ఇది కూడా ఫాలో చేయండి. సో ఇంతవరకు. సో మనం ఫస్ట్ సైట్లోకి పోయేసి ఇక్కడ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. కమ్యూనిటీ, సోషల్, రిలే ప్రోటోకాల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో లాంచ్ ప్యాడ్ ఇక్కడ మీరు అన్నీ ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ యూజ్ చేయండి. ఈ పర్సనలైజేషన్ అప్రోచ్ కూడా మీరు క్లిక్ చేసుకొని దాన్ని కూడా చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి మీరు ఇక్కడ బోనస్లు నడుస్తుంటాయి చూసుకోండి. ఇక్కడ బోనస్లో కూడా 8 క్వశ్చన్లు ఇచ్చారు, 40,000 ఐక్యూ ఇచ్చాడు, ఐక్యూ పాయింట్స్. కాబట్టి ఇది కంపల్సరీగా చేసుకోండి. సో ఈ పర్సనలైజ్ అప్రోచ్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి. తర్వాత అప్రోచ్లు కూడా కంప్లీట్ చేయండి. తర్వాత కొత్తవి వచ్చినప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి 5,000 ఐక్యూ పాయింట్స్ ఇచ్చారు. సో సేమ్ బేస్ నెట్వర్క్ మీద ప్రతి దాని మీద 0.000025 అయితే పడుతుంది, స్టేక్ అయినా కానీ క్వశ్చన్ అయినా కానీ. సో తర్వాత మీరు స్టేక్ చేసింది లాస్ట్లో మీకు ఎయిర్ డ్రాప్ వచ్చిన తర్వాత అక్కడ రిడీమ్ అనే ఆప్షన్ ఉంది. దాని పక్కనే మీరు ఎక్కడైతే స్టేక్ చేశారో దాని పక్కనే రిడీమ్ అనే ఆప్షన్ ఉంది. రిడీమ్ చేసేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మీ అమౌంట్ మీకు ఎక్కడికి పోదు, మీరు స్టేక్ చేసింది అయితే ఎక్కడికి పోదు, మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన దానికి మాత్రం ఇక్కడ రిడీమ్ చేయడానికి ఏమీ లేదు. సో చేసేసుకోండి. తక్కువ గ్యాస్ ఫీజే కాబట్టి మీరు ఎంత మ్యాక్సిమం ఎంత లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటే అంత చేసేసుకోండి. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో లింక్ అంటే వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడే ఉంటాయి అన్ని లింక్స్. అప్రోచ్లు, టీజీలు, ఎయిర్ డ్రాప్ అప్డేట్లు అన్నీ నేను నా టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తూ ఉంటాను, కంపల్సరీగా ఫాలో చేయండి. సో ఈరోజు ఇంకొక వీడియో ఉంటుంది, కాకపోతే రేపు అప్లోడ్ చేస్తాను. ఇంకొక వీడియో కూడా ఉంది, జేకే వెరిఫై అని చెప్పి. ఆల్రెడీ వీడియో క్రియేట్ చేసేసాను. సో రేపు అది ఉంటుంది, అది కూడా మంచి ఫండింగ్, దాని గురించి కూడా చెప్తాను. అదే దాంట్లో డైలీ చెకింగ్ ఉన్నాయి, దాంట్లో టాస్కులు కూడా ఉన్నాయి, అది కూడా వస్తుంది, అది కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.